ఉన్నది. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? వృశ్చిక రాశి వారికి దేవగురువైన బృహస్పతి 2 రాశుల్లో యోగిస్తున్నారు. 7వ స్థానంలో 9వ స్థానంలో, అంటే 7, 8, 9 స్థానాల్లో 7, 9 స్థానాల్లో యోగిస్తున్నారు. శని సంచారం పంచమంలో, అలాగే రాహు సంచారం పంచమ చతుర్థాల్లో, కేతు సంచారం ఏకాదశ దశమాల్లో. ఇటు గురుబలం 2 సార్లు యోగిస్తోంది, కేతుబలం ఏకాదశ దశమాల్లో 2 సార్లు, అంటే మొత్తం 100% యోగిస్తోంది. ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 5, అవమానం 2. అవమానం కంటే రాజపూజ్యం అధికంగా ఉన్నది. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం సంపూర్ణంగా ఉన్నది. ఆదాయం స్వల్పంగా ఉన్నది, ఖర్చు అధికంగా గోచరిస్తుంది. అయినప్పటికీ గ్రహబలం పూర్తిగా సహకరిస్తున్నందువల్ల అదృష్ట యోగం ఉన్నది. అనవసరమైన ఖర్చులు చేసి ఆర్థిక ఇబ్బందులు గురి కాకుండా శుభప్రదమైన గ్రహబలం ఉన్నది కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేయండి లేదా పొదుపు చేయండి. రాజపూజ్యం చాలా బాగుంది, అవమానం చాలా అల్పంగా ఉన్నది కాబట్టి సమాజంలో తగినంత గుర్తింపు, పేరు ప్రతిష్టలు 2 సంపాదించే విధంగా ప్రయత్నం చేయండి. సప్తమ బృహస్పతి యోగం శుభాలను ఇస్తుంది, శుభ పరిణామాలు ఉంటాయి, గృహంలో మేలు జరుగుతుంది, కుటుంబ పరంగా కలిసి వస్తుంది, భార్య పిల్లలకు మేలు చేకూరుతుంది. మే 14 నుండి దేవగురువైన బృహస్పతి అష్టమ సంచారం చేస్తారు కాబట్టి ఫలితాల్లో కొద్దిగా శాతం తగ్గుతుంది. ప్రయాణాలు, ఆర్థిక విషయాలు, ఉద్యోగ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత భాగ్యరాశిలో బృహస్పతి సంచారం మేలు చేస్తుంది, సౌభాగ్యదాయకం. నవమస్థానంలో గురు సంచారం కలిసి వస్తుంది. శని రాహుగ్రహాలు సహకరించట్లేదు కాబట్టి సకాలంలో పనులు చేయటం ద్వారా, శని రాహుల్ని ప్రార్థించడం ద్వారా మేలు జరుగుతుంది. శాంతంగా సంభాషించండి, ఆస్తిపరమైన జాగ్రత్తలు తీసుకోండి. కేతు ఏకాదశి స్థానంలో సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తున్నారు. దశమ స్థానంలో ఉన్నప్పుడు పనిలో మంచి లాభాలు, సంపాదన ఇవన్నీ కూడా సహకరిస్తాయి. ఇక 7 అంశాలను చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి 100% అదృష్ట యోగం కొనసాగుతోంది కాబట్టి విద్యలో రాణిస్తారు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వృత్తిలో కొత్త చైతన్యంతో ప్రయత్నం చేస్తే అభివృద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారంలో ఇబ్బందులను అధిగమించి విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. పెట్టుబడుల రీత్యా ధనం వృద్ధి చెందుతుంది. లోతుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. అదృష్ట విషయంలో సంపూర్ణత ఉన్నది, అదృష్టం పరిపూర్ణంగా గోచరిస్తోంది. కార్యసిద్ధి బలంగా ఉన్నది. శని ప్రభావంతో మనం కృషి బాగా చేసినట్లయితే కార్యసిద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సంపూర్ణ గ్రహయోగం అనుకూలిస్తోంది. ఇష్టదైవ ప్రార్థనతో సంపూర్ణ విజయాలని విశ్వావసులో పొందుతారు.